ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆపరేషన్ హెచ్ విజయవంతమైంది. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద 3వ బోటు వెలికితీశారు. మొత్తం 3 బోట్లని విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు ఇరిగేషన్ అధికారులు. డైకాన్ వైజాగ్ బృందం హెచ్ పద్ధతిలో 3 బోట్లని బ్యారేజ్కి ఇబ్బంది లేకుండా ఒడ్డుకు చేర్చారు అధికారులు. మొత్తంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీలోని బోట్ల తొలగింపు ప్రక్రియలో హెచ్ ప్రాసెస్ అనేది కూడా సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో గత నెల 31వ తారీఖు 31వ తారీఖు కూడా వరదల సమయంలో కూడా ఒక దాదాపు 5 బోట్లు కూడా వచ్చి అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్ కూడా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కూడా 3 బోట్లు పెద్ద బోట్లు, అందులో ఒక్కొక్క బోటు 40 టన్నులకు పైగా ఉన్న బోట్లు కూడా అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆ 3 బోట్లు ఒకేసారి అక్కడ ఇరుక్కుపోయాయి. దీంతో కూడా అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కొద్దిగా మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ వెయిట్ అక్కడ పక్క అయితే కొద్ది దెబ్బతిన్నాయి. దానిలో కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాక ప్రధానంగా ఆపరేషన్ బోట్లు ఏదైతే ఆ 3 బోట్లు ఉన్నాయో 3 బోట్లను ఒడ్డుకు చేర్చుకున్న కూడా శతవిధాల ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటికీ దాదాపు 20 రోజుల తర్వాత అక్కడ ఉన్న 3 బోట్లను కూడా విజయవంతంగా కూడా వాళ్ళు ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే ఒక పెద్ద బోట్ ఏదైతే ఉందో ఆ పెద్ద బోటు దాదాపు 60 టన్నుల బోట్ ఉంటుంది. ఆ బోటుని ఫస్ట్ వాళ్ళు ఒక క్రేన్ల ద్వారా ఒడ్డుకు చేసిన ప్రయత్నం చేశారు. దాని అయితే సాధ్యం కాకపోతే కూడా వైజాగ్ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని, అలాగే డకాన్ కంపెనీకి వచ్చిన ప్రతినిధి బృందాలను కూడా ఇక్కడికి రప్పించారు. ఆ ఇద్దరు బృందాలతో పాటు ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో కూడా ఆ మొత్తం కూడా ఆ బోట్లను 3 బోట్లను సక్సెస్ గా పక్కన తీయడం జరిగింది. ఏదైతే అంటే 3 పద్ధతుల్లో దాన్ని బోట్లను కదిలించకపోయారు, కానీ 4వ పద్ధతి ఇదైతే హెచ్ పద్ధతి అంటే కావడి పద్ధతి. ఇటు అటు మధ్యలో 2 పెద్ద బోట్లను ఉంచి ఆ మధ్య బోట్ల ద్వారా ఇనుప గదిలు ఉంచి ఆ లోపల నీటిలో మునిపోయి ఉన్నాయో వాటిని లోపల క్లీన్ చేసి, అంటే ఎక్కడ పడవలు ఉన్నాయో వాళ్ళని డ్రైవర్లు లోపలికి దిగి ఆ ఇనుప కొక్కులు ఉంటున్నాయి దానికి బోట్లకు గట్టిగా కట్టి వాటిని పైకి తీయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇలా హెచ్ పద్ధతిలో కావడి పద్ధతిలో 3 బోట్లను కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. డ్యామేజ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి గోడకు ఎలాంటి దెబ్బ కలగకుండా 3 బోట్లు కూడా దుర్గా ఘాట్కు అవతల పక్క కూడా ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ 3 బోట్లు పక్కన తీసినా కూడా ఒక చిన్న బోట్, అంటే గతంలో ఒక చిన్న బోట్ అక్కడ ఉందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించారు. ఒక చిన్న బోటు వరకు ఇంకా నీళ్ళలో ఉంది. ఆ చిన్న బోటు కూడా తీసేస్తామని చెప్పేసి, అంటే ఈ వరదలకు ముప్పుకు సంబంధించిన బోటు కాదు అది, ఇంకో బోట్ అని చెప్పి చెప్తున్నారు. ఆ బోటు కూడా తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తం తీసుకునే వరకు 20 రోజుల తర్వాత విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవంతంగా 3 బోట్లను అక్కడ నుంచి తొలగించడం జరిగింది. దీంతో అక్కడ పూర్తి స్థాయిలో తాము సక్సెస్ అయ్యామని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంట్లో ప్రధాన విషయంలో పెద్ద బోట్ ఏదైతుందో 60 టన్నుల బయటమూడు ఫస్టే వాళ్ళు తీయడం జరిగింది. దీని మీద మరోవైపు కూడా ఇప్పటికే పోలీసు కూడా కేసు నమోదు చేశారు. దీని మీద కూడా బోట్లు ఎవరున్నా దాంట్లో 2 నిర్వాహకులు కూడా అరెస్ట్ చేశారు. ఇంకా మిగిలిన కేసులో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం తీసుకుంటే ఈ బోట్లు ఏదైతే ఇప్పటికైతే ఫుల్ స్టాప్ అన్నట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు. గాయత్రి, ఒక చిన్న బోటు కూడా దాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.